మా నాయకుడు మా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం సుబ్బరాయని కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. ఓరకల్లు ఎయిర్పోర్టుకు 10 గంటలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఓరకల్లు, హుస్సేనాపురం, సోమయాలపల్లె మీద పాణ్యం మీద ఇట్లా నంద్యాల బైపాస్ రోడ్లో సీతారాంపురం పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఐలూరుమెట నుంచి సీతారాంపురం పోయి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇంకా రిటర్న్లో ఇక్కడికి వచ్చి మళ్ళా మా పార్టీ నాయకులతో కూడా ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎంపీ గారి ఆఫీస్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపు దాంతోపాటు ఇప్పుడు మాకు ఈ పాణ్యంలో కూడా హుస్సేనాపురం అయితేనే మా ఊళ్ళో ఉండే నాయకులు ఆల్రెడీ ఎంగనే అతన్ని కారు పగలగొట్టి అతన్ని కొట్టడం జరిగింది. గడివేమల మండలం ఒడ్లుట రవి అనే అతన్ని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చనిపోయే స్టేజీ, చనిపోయినాడని వదిలిపెట్టిన స్టేజీ లేదా అదృష్టపతి అతనితో. అంటే మేమున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రానిలేదు. మామూలుగా రాజకీయాలలో ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా లిగాడు పెట్టుకొని నాకు ఎందుకు ఓటేయలేదని ఏదన్నా గలాటలు చూశాను తప్ప, గెలిచిన వాళ్ళు మాత్రం గలాటలు పెట్టుకోవడం మొట్టమొదటిసారి. అంటే నేను 85 నుంచి రాజకీయాలలో ఉన్నాను కాబట్టి ఇటువంటి రాజకీయం మొట్టమొదటిసారిగా చూడండి. అంటే లోకేష్ కానీ రెడ్ బుక్ ద్వారా ఏమన్నా ఇదంతా కొత్త సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాడు అనేది అర్థం కాదు. పోలీసులు మాత్రం కోరేది ఒకటే, ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎవరు తప్పు చేసినా స్పేర్ చేయొద్దండి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి పోలీసులను కోరేది ఒకటే, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కోరడం.